రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడైన పాల వ్యాపారి గణేష్ ఎక్కువ డబ్బులకు ఆశపడి ప్రతిరోజు పాలలో యూరియాతో పాటు డిటర్జెంట్ కలిపి ఎక్కువ పాలు అమ్మకాలు సాగించేవాడని కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ఇక కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని రైతు వద్ద 70 లీటర్ల పాలు కొనుగోలు చేసి దానికి 30 లీటర్ల కల్తీ చేసేవాడని గుర్తించారు. అయితే మరణాలకు కారణం ఈ నెల 15న పాల కేంద్రంలోని ఫ్రీజర్లో లీకేజీ ఏర్పడమే అని తెలిపారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు నిందితుడిపై 4 హత్య కేసులు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. వివరాల ప్రకారం ఏంటంటే అతను చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఇతను ప్రతిరోజు పాలు సుమారు 70 లీటర్ల వరకు కలెక్ట్ చేస్తాడని, ఆ 70 లీటర్లకి అదనంగా డబ్బులు రావటం కోసం యూరియా మరియు డిటర్జెంట్ పౌడర్ కూడా కొంత కలిపి ఈ పాలని ఎక్కువ నీళ్లు పోసి ఒక 100 లీటర్లు సుమారు వరకు 70 నుంచి 100 కలెక్ట్ చేస్తే ఇంకో 30 లీటర్లు ఆ విధంగా యాడ్ చేసి దాన్ని మార్కెట్లో సర్క్యులేట్ చేస్తున్నాడని. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ ఫ్రిడ్జ్లో ఒక లిక్విడ్ లీక్ అవుతుందని, అది కూలెండ్ లాగా పనిచేస్తుంది. అంటే ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ని పాలు పాడవకుండా మెయింటైన్ చేస్తుంది. అది పాలు ఏదో లీక్ అవుతున్నట్టుంది, కస్టమర్స్ చేదుగా ఉందని చెప్తున్నారని చెప్పి ఇతను రాజమండ్రి ఒక టెక్నీషియన్ దగ్గరికి పిలుచుకొస్తే అతను చూసి ఇది యాసిడ్స్ అవి లీక్ అవుతున్న దీనిలోకి అని చెప్పి అతను రిపేర్ చేసి కొంత ఎంసీలు అది పెట్టాడు. దానిలో వచ్చిన పాలు ఏదైతే ఉందో ఆ పెట్టక ముందు పాలలో కలిసింది అది ఇథిలిన్ గ్లైకాల్. అది ఏంటంటే పాలని కూలింగ్ని స్టెబిలైజ్ చేస్తుంది. దాన్ని పాలలోకి లీక్ అయింది. అది తెలిసి కూడా ఇతను దాన్ని ఎవరైతే ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ సప్లై చేస్తుంది.